ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఇది మీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటారు. మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆశీర్వదించి పరీక్షిస్తుండే. ఆయన మీద మనం ఆధారపడుతున్నామా, ఆయన తట్టు మనం చూస్తున్నామా అని కొన్నిసార్లు శ్రమల కొలిమి గుండా తీసుకుని వెళుతూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ సమయంలో నా మీద ఆధారపడుతున్నారా, లేదా ఈ యొక్క శ్రమల్ని తట్టుకోలేనని ప్రక్కకి జరిగిపోయేటువంటి వారిగా ఉన్నారు విశ్వాసంలో అని. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక దావీదు అభిషేకింపబడిన తర్వాత 13 సంవత్సరాలు తరమబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను ఎక్కడా దేవుని మీద అవిశ్వాసాన్ని అయితే కలిగి ఉండలేదు. కానీ తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఇజ్రాయేలుకి రాజుగా మార్చబడ్డాడు. ఒక బెల్షస్సరు రాజు సమస్త ఆశీర్వాదాలు పొందుకుని కూడాను తాను కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయించుట ద్వారా సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే శ్రమల కొలిమి గుండా వెళుతున్నటువంటి గొర్రెల కాపరి అయినటువంటి ఒక దావీదు ఆ శ్రమల కొలిమిలో కూడాను దేవుని వైపే చూస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఇజ్రాయేలుకి రాజుగా మార్చాడు. కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బెల్షస్సరు రాజు తాను కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించినప్పుడు దేవుడు ఆ యొక్క అధికారం నుండి దూరపరిచాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థితిలో ఉంచిన, లేదా శ్రమల కొలిమి గుండా నీ జీవితం కొనసాగింపబడుతున్నా ఏ స్థితిలోనైనా కానీ మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఆయన ఆరాధనకి యోగ్యుడు, పూజ్యుడు, అర్హుడు. ఏ స్థితిలోనైనా కానీ ఆయన్ని మనం నిశ్చయముగా ఆరాధించాలి, స్తుతించాలి. మన జీవితంలో ఆయన జరిగించినటువంటి మేళ్లని, ఉపకారాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. గుర్తుపెట్టుకున్నటువంటి దావీదుని ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు. మర్చిపోయినటువంటి బెల్షస్సరుని తన అధికారం నుండి తొలగించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి అయితే కనుక మర్చిపోకూడదు. ఆయన్ని వెంబడిస్తూనే ఉండాలి. ఆయన మీద మనం ఆనుకున్నటువంటి వారంగా ఉండాలి. అటి కృప దేవునికి దయచేయనుగాక. ఆమేన్.